అంజలి, జీవులు ముక్తి పొందడానికి జ్ఞానాన్ని కలిగించే చదువులు కారణము కావు. త్యాగం వలనే అమృతత్వం అనేది సిద్ధిస్తుంది అనే నీతిని తెలిపే చక్కని పద్యాన్ని కాళహస్తీశ్వర శతకములో దోర్జట మహాకవి రచించిన పద్యాన్ని చెప్పబోతున్నాను. ఏ వేదంబు పఠించె లూత. లూత అంటే సాలిపురుగు. ఏ వేదాన్ని చదివింది? భుజగం ఏ శాస్త్రముల్ చూచే. పాము ఏ శాస్త్రాలను చూచింది? తానే విద్యాభ్యాసం వనర్చెకరి. ఏనుగు ఏ విద్యలు నేర్చింది? చెంచే మంత్రం ఊహించే. చెంచు అంటే బోయజాతి తిన్నడు ఏ మంత్రాన్ని గ్రహించాడు? బోధన విర్భావ నిదానముల్ చదువులయ్యాగావు. జీవులు ముక్తి పొందడానికి జ్ఞానాన్ని కలిగించే చదువులు కారణము కావు. మీ పాద సంసేవాయక్తియేగాక జంతుతకేన్. వీళ్ళందరికీ తెలివి లేవు, కానీ వీళ్ళందరూ నీ సాయుధ్యము అంటే నీ ముక్తి చెందడానికి నీ పాదపద్మాల సేవకై గల ఆసక్తియే కారణము కదా అని ఇక్కడ చెప్తున్నాడు. శ్రీకాళహస్తీశ్వర. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, అస్థి అంటే ఏనుగు. ఈ మూడింటికి మోక్షం ప్రసాదించాడు కాబట్టి కాళహస్తీశ్వరుడయ్యాడు అని ఇక్కడ అర్థం అన్నమాట. ధన్యవాదములు.